తనను ప్రేమించి తన కార్యాల విషయమై ఆసక్తి కలిగినటువంటి వాళ్ళకి కుట్రలు చేసే వాళ్ళ తోలు ఎలా ఓడగొట్టాలో కూడా ఆయనే చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. గుంట నక్కల్లా గుంట తవ్వుతుంటారు చూడు, నీ 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 చుట్టూ నిన్ను నాశనం చేయడానికి గుంటలు తోడుతూ ఉంటారు, నిన్ను దెబ్బతీయటానికి, నిన్ను అగచాట్ల పాలు చేయడానికి, నిన్ను పతనం చేయడానికి గుంట నక్కల్లాగా కొంతమంది గుంటలు తోడుతూ ఉంటారు. నువ్వంటే ఇష్టం లేని ప్రజలు. దానికోసం ఎంతటి కార్యాలైనా కలిపి రప్పిస్తాడు ఆయన. ఆ కుట్రలను విచ్ఛిన్నం చేసి, కుట్రలు చేసిన వాళ్ళే ఆ కుట్రలో బలయ్యేటట్టు ఆ పని కూడా ఆయనే చేస్తాడు. ఆయన ఒకటే చూస్తాడు, ఈ వ్యక్తికి నేనంటే ఆసక్తి ఉందా లేదా, నా కార్యాల విషయమే ఆసక్తి ఉందా లేదా. మొర్దెకై ఎంత ఆసక్తిపరుడండి దేవుని విషయంలో, దేవుని ప్రజల విషయంలో. అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు బాబాయ్ కూతుర్ని, చెల్లి వరుస అయితే కన్న కూతురులా పెంచుకున్నాడు. అలాంటి ఎస్తేరుని రాణి పదవికి వచ్చినటువంటి పోటీలో పంపడానికి ఇష్టపడ్డాడు. ఏం ఆశించో తెలుసా? తనేదో అధికారాన్ని, రాజ్యాన్ని వెలగబెడదామని కాదు. ఒకవేళ నా బిడ్డ ఎస్తేరు కానీ రాణి అవగలిగితే నా ప్రజలందరికీ, దేవుని ప్రజలందరికీ క్షేమమని ఆలోచించాడు. తన స్వార్థం కోసం ఆలోచించలా, దేవుని కోసం, దేవుని ప్రజల భద్రత కోసం ఆసక్తి కలిగి ఉన్నాడు. కనుక మొర్దెకై విషయంలో దేవుడు ఆసక్తి కలిగి ఉన్నాడు. మొర్దెకై నాశనం చేయటానికి 50 మూరల ఉరికొయ్య చేపించాడు హామానుగాడు. అయితే చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. మొర్దెకైని ఆ ఉరికొయ్య మీద ఉరి తీయాలని పథకరాజ్యం చేసుకొని రాజు దగ్గరికి పోయినటువంటి హామాను రాజు దగ్గరికి పోకముందే రాజుకు నిద్ర లేకుండా చేసి, దేవుడు రేపు వాడు వస్తున్నాడు, నువ్వు లేరా అహస్వేరోషు, నువ్వులే, నేను నిద్రపోతానులే, నిద్ర పట్టకుండా చేసి వాళ్ళు లేచి కూర్చొని, అరే నిద్ర పట్టట్లేదురా, సరే ఏమన్నా డాన్సర్ని పిలవమంటారా, డాన్సర్లు మీ పనులు ఎప్పుంటారా, ఏమన్నా తాగుతారా, వద్దురా పోయి ఏం తాగుద్ది కావట్లేదు, సరే అన్న ఫ్లూట్లో మ్యూజిక్లో పిలిపి వద్దురా పోండిరా, నేను చిదరపడుతుంది పోండి, సరే ఏమొద్దు అంటాను, మరి ఎట్లా సార్ ఎవరు నా నాట్యకత్తలు, వద్దు సార్ వద్దు వద్దు పో పో పో, మరి ఎవరు ఏం వద్దురా, రాజ్యపు సమాచార గ్రంథం అన్నాను. ఈ సాము రాజ్యపు సమాచార గ్రంథం నాకు ఇప్పుడు తోసింది తేవాయి, ఎప్పుడైతే నేను చదువుతుందే తెచ్చి ఓపెన్ చేస్తే మొర్దెకై సంగతి కనపడింది. నా మీద విషప్రయోగం చేసి నన్ను చంపకోనటువంటి వాళ్ళు చంపకుండా అడ్డుపడ్డాడే మొర్దెకై. అరే నా ప్రాణాన్ని కాపాడాడు కదా, వానికి ఏమైనా సన్మానం చేశారా అని అడిగా. చూడండి, రాజుకు నిద్ర పట్టకుండా చేసి ఏ జామున లేపి మొర్దెకై గురించి ఆలోచించేటట్టు చేశాడు. చూడండి, తెప్పిస్తాడు సార్ ఆయనే ఆలోచనలో. నీ గురించి అధికారులు ఆలోచించేటట్టు చేస్తాడు, నీ గురించి రాజులు ఆలోచించేటట్టు చేస్తాడు. నువ్వేం కలత చెందాల్సిన అవసరంలా, నీ దృష్టి ఒక్కటే, ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి కలిగిన మైండ్ నువ్వు కలిగి ఉండు, అంతే. ఆయన చూసుకుంటాడు. ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో ఆయనే మాట్లాడుకుంటాడు. ఇప్పుడు చెప్పండి, మొర్దెకై వచ్చి మాట్లాడా, దేవుడే ఆ విషయాలన్నీ చూసుకున్నాడా? కమ్మగా శుభ్రంగా నాకు తెలిసి నిద్రపోతుండాలి మొర్దెకై, నిద్రపోతుండాల. మొర్దెకై నిద్రపోతున్నాడు, అసలోడే నిద్రపోతున్నాడు. ముగ్గురు మేలుకున్నారు. మొర్దెకై నాశనం చేయాలన్న హామాన్ మేలుకున్నాడు. హామాన్ గారు ఇట్లాంటి కుట్ర చేస్తున్నాడని దేవుడు మేలుకున్నాడు. మేలుకొని అహస్వేరోషు మేలుకునేటట్టు చేశాడు. ఇట్లా మనకు తెలియకుండా మన వెనక మనల్ని ఎన్నిసార్లు చాటు చేసుకున్నాడు, ఎన్నిసార్లు కాపాడుకున్నాడో ఎవరు గుర్తించగలరు? మన వెనక జరిగే కుట్రలు, ఎన్ని కుట్రలు నిర్వీర్యం చేశాడో, మన మీద జరిగే మాంత్రిక శక్తుల ప్రయోగాలు ఎన్ని నాశనం చేశాడో, మన మీదకి వచ్చిన అపవిత్రాత్మలు ఎన్నిటిని అడ్డుకున్నాడో నీకేం తెలుసు సోదరా, సోదరి? నీ మీద జరిగిన కుట్రలు, ఎన్ని కుట్రలు నీకు తెలియకుండా విఫలం చేశాడో. నీ శత్రువులు నిన్ను చూసి ఏమి చేయలేకపోతున్నాడు, గుటకలు మింగేటట్టు ఎన్నిసార్లు చేశాడో. ఆయన బయలుపరిస్తే కానీ మనకు తెలియవు. మరి ఇంత తంతు జరుగుతుంది, శుభ్రంగా నిద్రపోతున్నాడు అసలు మొర్దెకై. ఆ మొర్దెకై కోసం ఎంత కథ నడుస్తుంది మధ్యరాత్రి చూడు. ఆడొచ్చి పర్మిషన్ కోసం వచ్చాడు.
మొర్దెకైని ఉరిదీస్తాను సార్ అని అడగటానికి వచ్చాడు. వాడు అల్లంత దూరాన్ని ఉండగానే రావయ్యా హామాన్ రా, భలే టయానికి వచ్చావు. రాజు ఘనపరచను అపేక్షించు వానికి ఏం చేస్తే బాగుంటుంది చెప్పబోయా అన్నాడు. ఈడనుకున్నాడు ఇప్పట్లో ఫామ్లో ఉంది మనమే కదా, మనల్ని కాక ఇంకెవళ్ళే రాజు కనపరిచేదని వీడి ఫీల్ అయ్యి ఆడు ఆల్రెడీ దేవుడు పనిచేస్తున్నాడు అతని బ్రెయిన్లో అవతల. రాజు ఘనపరచను అపేక్షించు వానికి రాజు కిరీటం పెట్టి రాజు అశ్వం మీద ఎక్కించి రాజవస్త్రాలు తొడిగించి రాజ్యములో ఊరేగించి వీడికి ఏమేం కోరికలు ఉన్నాయని చెప్పాడు ఈ హామాన్. వెంటనే రాజు అన్నాడు, నువ్వు చేయాలనుకున్నవన్నీ నా ప్రాణాన్ని కాపాడిన మొర్దెకైకి చేయిపో అన్నాడు. పాలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదించిన, పాలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదించిన, అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు, ఉందిలే దీవెనా ఎందుక వేదన పొందిన యాతన దేవుడే పరచున. దేవునికి మహిమ. నవ్వినోళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు? నవ్వి కాదు, చంపాలని చూసిన వాళ్ళు. ఇప్పుడు దగ్గరుండి ఈ కార్యాలను ఎవడు చేయాల్సి వచ్చింది? 50 మూరలు ఉరికొయ్యి చేయించి దాని మీద మొర్దెకైని చంపాలని వచ్చినాడు. ఇప్పుడు గుర్రాన్ని ఎక్కించి రాజవస్త్రాలు తొడిగించి కిరీటం పెట్టి చూరేగిస్తున్నాడు. చేస్తాడు అట్లా దేవుడు, తలకిందులు చేస్తాడు అవసరం అయితే. అంతే, తనను ప్రేమించి తన కార్యాల విషయమే ఆసక్తి కలిగి ఇంత శ్రద్ధ తన ఎడల కనపరిచిన వారిని చూస్తూ వదిలేసే దేవుడు కాదు. ఆయన అన్యాయస్తుడు ఎంత మాత్రం కాదు. ఆయన న్యాయవంతుడు, రోషము గలవాడు, యథార్థవంతుడు, సత్యవంతుడు, తన ఎడల ఆసక్తి గలవారి ఎడల ఆసక్తి గలవాడై ఉన్నాడు. నన్ను ఘనపరచు వారిని ఘనపరచకమానని చెప్పిన దేవుడు ఆయన. ఎంత కష్టపడుతున్నావు దేవుని కోసం, ఆయన చూస్తా వదిలిపెడతాడు, మర్చిపోతాడా? అంత ప్రయాసపడుతున్నావు, అదంతా రాసుకోడు. నువ్వు ఎన్ని బాధలు పడుతున్నావో, ఎన్ని తిప్పలు పడుతున్నావు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నావు, ఎన్ని కష్టాలు పడుతున్నావో, నీకు ఉందో లేదో, తింటున్నావో తింటలేదో, నిద్రపోతున్నావో పోవట్లేదు, ఇంకెన్ని ఆలోచిస్తున్నావు దేవుని కోసం, ఇంకెంత సాధించాలని ఎన్ని కలలు కంటున్నావో, ఈ నీ మైండ్ అంతా ఎప్పుడు దేవుడు 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 అని ఆయన గురించి ఆలోచిస్తున్న సంగతి ఆయన తెలీదా? తెలీదా? మరి ఎట్లా మర్చిపోతాడు? నువ్వు నిద్రపోతున్నా కూడా నీ గుండె దేవుని కోసం కొట్టుకుంటున్న సంగతి దేవుడు ఎరుగును. నువ్వు నిద్రపోతున్నా కూడా నీ గుండె దేవుని కోసం కలలుగంటున్న సంగతులు దేవుడు ఎరుగును. దేవుని కార్యాల కోసం తపన పడుతున్న, ఆరాట పడుతూ నీ గుండె నువ్వు నిద్రపోతున్న గుండె కొట్టుకుంటున్న తీరును దేవుడు గుర్తెరుగును. ఆయన నేస్తుడు కాదు. నీ ప్రయాసను చూస్తూ ఉంటాడు. పడు ఎంత పడతావు పడు, నా విషయమై నువ్వు ఎంత ప్రయాసపడగలవో పడు, అన్నిటికీ తగిన ఫలితం. చెప్పండి, 4వది ఏంటండి? నిన్ను పతనం చేయటానికి, గుంట నక్కల్లా గుంటలు తీయడానికి వెతుకుతున్న వాళ్ళ గుంటల్లో వాళ్లే పడేటట్టు చేసే ప్రక్రియ కూడా దేవుడే చూసుకుంటాడు. చాటును జరిగే కుట్రలన్నీ చాటునే సమసిపోతాయి అంతే. ఎక్కడిదక్కడ వైనం చేస్తాడు, నీ దగ్గరికి వచ్చి ఏం లేదు అంత బాగానే ఉంది పో అంటుంటాడు. చివరికి ఆయన బయలుపరిస్తే కానీ నీ గుండె పగలదు. వామ్మ ఇంత కుట్ర జరిగిందా తండ్రి నా విషయంలో, వామ్మ ఇంకా చాలా జరిగింది, పోరా పిచ్చోళ్ళని అన్ని వైనం చేసుకుంటూ వచ్చాను. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న త్రోవలను సరళము చేసేదను. హల్లెలూయా. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు,
జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు, అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. దేవునికి మహిమ. అయిపోయింది. 4 చెప్పా. 5వది, తన యందు ఆసక్తి కలిగిన వారికి, తన కార్యాభివృద్ధి యందు ఆసక్తి గల వారి పిల్లలకు కూడా ఏం కావాలో దేవుడే రెడీ చేసుకుంటాడు. ఇస్సాకుని బలిపీఠం మీద నుంచి దించవయా, ఎట్లా మరి ఇస్సాకుని దించితే ఇస్సాకుకు ప్రతిగా ఏముందండి, అదిగో పొదలో కొమ్ములు తగులుకున్న పొట్టేళ్ళు ఉంది చూడు, తెచ్చి దాన్ని ఇస్సాకు బదులుగా ఇవ్వమంటాడు. మనం అనుకుంటాం నేను ఎప్పుడు దేవుని ధ్యాసలో ఉన్నాను, మరి నా పిల్లల సంగతి ఏంది, వారి విషయమై కూడా ఆయన దృష్టి నిలుపుతాడు అనడానికి బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. నేను నీకు పుట్టిన వారిని ఆశీర్వదింతును అంటాడు ఆయన. బా, ఏం మాట అండి అది. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తానంటాడు. నీ పిల్లల్ని నీవు చూస్తావు అంటాడు. నేను నీ నోట పెట్టిన మాటలు నీ పిల్లల నోట, వారి పిల్లల నోట కూడా వచ్చేటట్టు నేను చేస్తానంటాడు. కొట్టవా మా సాపట్లు కూడా గట్టి కూడా. దేవునికి మహిమ కలిగి ఉండగా, దేవా నా బిడ్డ ఎస్తేర్ని పంపించాను నాయన, నా బాబాయ్ కూతురే కానీ నా కూతురుగా పెంచుకున్నాను నాయన. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదంటారు. నా బిడ్డని తాను ఎరగనటువంటి ఆస్థానంలోకి పంపించాను ప్రభువా. నా బిడ్డ తల ఎత్తో. మొర్దెకై దీన మొర, నా బిడ్డని పణంగా పెట్టాను తండ్రి. నా ప్రజల రక్షణ కోసం, నీ ప్రజల రక్షణ కోసం నా బిడ్డని పణంగా పెట్టాను. రాజు సముఖంలో నా బిడ్డని కాపాడు, నా బిడ్డ తలనెత్తు. నీ పిల్లల్ని ఎలా హెచ్చించాలో దేవుడికి తెలుసు. అంతమంది రాజకుమార్తెలైనటువంటి స్త్రీలు ఎవ్వరూ అక్కడ సెలెక్ట్ కాలేదు, కానీ దీనురాలైన ఎస్తేరు తలెత్తబడింది అక్కడ. దేవునికి మహిమ. ప్రార్థించుంటాడా మొర్దెకై? మీరు ఊహించండి, ఎలా అడిగి ఉండొచ్చు.